లోకలే. సిరిసిల్లేనా? ఏమనుకుంటారు ఎంపీ ఎలక్షన్ల గురించి? అది కాదు అని చెప్పలేము. మన దగ్గర ఉన్నది ఎవడు ఓటు ఎత్తాడో ఎటు దిక్కెత్తాడో తెలియదు కానీ అంతేనా? అంతవరకు ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఎవరి పరిపాలన అంతే 3-4 నెలలు అయింది కదా వచ్చి చూద్దాం. అంతే 5 ఏళ్ళు గడవని అప్పుడు ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇవరాక 10 ఏళ్ళు వాళ్ళు చేసిర్రు. ఇది ఇప్పుడు సాంచల్ బంధుట్లో కూడా ఇదే లోపల ఈ ఇప్పుడు సెంట్రల్ సంబంధించిన ఎన్నికలు ఇవి, దేశానికి సంబంధించిన ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్స్ ఇంకా నెల రోజులు ఉన్నాయి కదనే. మోదీ ఉండాలా, మోదీ కూడా మారాలా? ఉండాలంటే కొంతమంది చాలామంది అయితే అది కేంద్రంలో వాడే ఉండాలని మోదీ ఉండాలని అనుకుంటారు కదా. మోదీ ఉంటేనే కొంచెం ఏమైనా అవుతుంది అనుకుంటారు కానీ ఏమో ఇక అది జనం చేతిలో ఉంటుంది. అది జనం చేతిలో ఉన్నది ఓట్లు వేసేది. వాళ్ళు అది వ్యూహాలు పనినా 1000 వ్యూహాలు పనినా ఏం కాదు, జనం చేతిలో ఉన్నది. అంటే అది జనం చేతిలో ఎన్ల లీడరు పెద్ద లేరు, ఆడొక్క మోడీగాడ. ఇక ఎందుకు రాహుల్ గాంధీ ఉండి కానీ కాంగ్రెస్ పార్టీ ఏ దండుగా కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తే స్టేట్లో మేము ఉన్నాం, సెంట్రల్లో కూడా మేము ఉంటే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అది ఎన్నడు కాదు, జీవితంలో కాదు. మేము ఎస్సీలం సెంట్రల్లో మోడీ ఉండే. ఇక్కడ కేటీఆర్ మేము ఎస్సీలం, మాకు ఏమి ఇవ్వాలి, అన్ని పొలాలు గుంజుకున్నాడు, అన్ని గుంజుకున్నాడు, అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, అన్ని గుంజుకున్నాడు, మాకు ఏమి ఇవ్వలే. కేటీఆర్ గారు మేము ఎస్సీలం, మాకు మాకు ఏ మాత్రం చెందలే. ఎందుకు గెలిపించారు? ఈడ ఒకటే వర్గం ఉన్నది కదా, అన్ని వర్గాలు లేవు కదా ఇక్కడ. ఎమ్రాడ అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఈడ ఎక్కువ వర్గాలు ఎవరు ఉన్నారండి? 3 పద్మశాలు ఎక్కువ ఉన్నది. మరి అలానే ఇస్తాం, ఎవరు ఇష్టం వాళ్ళు కదా అండి ఓటు. పద్మశాలి ఇంకా 10 ఏళ్ళైనా ఎవరు ఇష్టం వాళ్ళు కదా అండి ఓటు, మనం అద్దనలేం కదా. మా వాళ్ళకి ఏంటంటే కొంత ఊడిగడం చేయడం అలవాటు, ఊడిగం చేస్తారు గంచే. అన్ని పొక్కలన్నీ ఇన్సలు ఎంత ఎత్తుకోపోయిండు, రూపాయి మంది ఎత్తుకోపోయిండు. పెట్టింది ఎంత ఈడ చారన్న. ఉసుక ఎట్టుండే 50 సంవత్సరాల కింద అక్కడ ఇండ్రు కనబడపోవు. ఇప్పుడు అసలు రోడ్ అయిపోయింది తెలుసా. ఉసుక కలర్ చేసిండు, డెవలప్ చేసింది ఏంటి, వీళ్ళు లైట్లు డెవలప్ చేసిండు. చాలా వాళ్ళు జాలను, మా జాలం మేము జాలను. మాకు ఏసీలకు అయితే మాకు ఏం చేయలేదు. ఏం మిగిలింది? కేటీఆర్ ఎత్తుకోవడానికి ఏమైనా మిగిలిందా? ఇంకా జాగాలు ఎన్ని కబ్జాలు చేయాలి ఇక్కడ మొత్తం. ఇప్పుడు తవ్విన కొద్ది వెళ్తున్నాయి కదా. ఆయన దొంగ ఆయన అంటలేము, చేసిన కొంచెం చేయాల్సి కానీ తినుడు బాగా తిన్నాడు. అది మాకైతే ఏసీలకు మొత్తానికి ఏం చేయలే. మా పొలాలు గుంజుకున్నాడు. డబ్బులు 10 లక్షలు రాలేదా మీకు? మాకు 10 లక్షలు. మేము 600 కుటుంబాలు ఉంటాం. ఒక్కొక్కరికి సుతా 10 మంది రాలి అంబెట్టుకున్నారు. మరి ఒక్కో కుటుంబానికి సుతా 10 లక్షలు వేయాలి. అయితే మీ పేరు మీద వాళ్ళని తీసుకురేది మరి అప్పుడు ఏం తీసుకున్నారు? మరి వాళ్ళు ఉన్న దాంట్లో, వాళ్ళ పార్టీలు ఉన్న దాంట్లోనే వేసారు. వాళ్ళ కేటీఆర్ వాళ్ళ బామ్మారి సీటింగ్ నరసింహరావు ఆడితే ఈసారి గెలిపి అప్పుడు ఇస్తాం. ఆయన నరసింహరావు ఉన్నాడా? అయినే ఉండా? అప్పుడు ఈ ఎలక్షన్ రాకముందు కలిసినాము. అయితే ఈసారి గెలిపి ఇస్తాం అన్నారు. ఎప్పుడు ఇస్తాం? ఊకే గెలిపించుకుంటూ పోతే అదే ఇక మేము చచ్చిపోయినా అవి రావు. సరే పోనీ, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఎవరికి అనుకుంటారు? బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? బీఆర్ఎస్ అయితే ఇక ఇప్పుడు తవ్విన కొద్ది పొక్కలేదని బట్టి ఇక ఆడు సిగ్గులోనే వేయాలి. సిగ్గున్నోడు అయితే వేయడు, సిగ్గున్నోడైతే వేయడు, సిగ్గులేనోడైతేనే వేయాలి. సిరిసిల్లలో మాట్లాడలేదు. ఇప్పటికి ఎన్నిసార్లు గెలిపించాడు? 4 సార్లు గెలిపి. ఇక వాళ్ళకే తెలుసు. ఇక మనం ఒక్కనే నడితే నడదు కదా సార్. అంతే. ఇక నా ఉన్న హృదయం చెప్తున్నా. సెంట్రల్లో బీజేపీ ఉండాలి. బీజేపీ ఉంటేనే దేశానికి రక్షణ ఉంటుంది. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు ఆయన? ఏం చేసిన లొల్లి అంతకుముందు లొల్లి అయింది. ఏది వేరే దేశాల నుంచి వెళ్ళి ఇప్పుడు లొల్లి అవుతున్నాయా? ఇప్పుడు అవుతున్నాయా అండి లొల్లిలు? ఏడవుతున్నాయి. అంతకుముందు బాంబు ఇక్కడ అక్కడ బొంబాయిలో ఇక్కడక్కడ అవన్నీ అయినాయి. ఇప్పుడు అవుతున్నాయా? అట్లా ఉండాలి కదా. మరి మరి ఎవరెవరు పోటీ చేస్తారు ఇక్కడ నుంచి? ఎవరు చెప్తారు? చేయరా? బీజేపీ ఉన్నాడు కదా ఆయన, బండి సంజయ్. వచ్చిండా ప్రచారానికి? వచ్చిండా? అత్తుండు ప్రచారానికి వస్తాడు. ఈయన వినోద్ కుమార్ ఆయన చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళకి అభ్యర్థి దొరుకుతలేడు. గట్టున్నది నిలవాడు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి. గట్టగానే ఉన్నది చెప్తున్నావు వాస్తవంగా. మాకైతే మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ మాకు ఒరుగబెట్టింది ఏం లేదు. అంత మాదింగ్ మాలను మొత్తం సొమ్మంతా గుంజుకున్నాడు. కాంగ్రెస్ అన్న ఇచ్చింది సుతా కొంచెం ఉంటే అది సుతా గుంజుకున్నాడు. ఇప్పటికైనా మీ ఓటు మీరు వేసుకో. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. నాకు 10 గుంటలు జాగా అయింది. నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గురించి నేను ఆపుకున్నా. 10 గుంటలు జాగా సుతా గుంజుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, తోక చూపెట్టిండు, పోయాడవన్నాడు. ఆయనతో గుంజుకుంటాడు.